హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. కొద్దిగా పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, చింతపండు అంత సైజు చింతపండు, మెంతికూర, గరం మసాలా. కడాయి పెట్టుకుందాము. పల్లీలు ఇవి ఫ్రై చేసుకుందామండి. కడాయి వేడెక్కింది. ఫస్ట్ పల్లీలే వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు కొద్దిగా టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి. ఎండు కొబ్బరి, ధనియాలు, నేను కొద్దిగా నువ్వులు మర్చిపోయానండి, కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటా. కొద్దిగానే నాకు గ్రేవీ ఎంత కావాలంటే అంత. అన్నీ మొత్తం ఇవి ఆయిల్ ఫుడ్ కదా, అందుకని నేను లైట్గానే వేసుకున్నాను. కోకోనట్ ఆయిల్వే, పల్లీలు ఆయిల్వే, నువ్వులు కూడా ఆయిల్వే. చిటపట అంటుంది కదా, ఇప్పుడు ఫ్రై అయినాయి, తీసి పెట్టుకుందాం. అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, వంకాయ మంచిగా ఫ్రై అవ్వాలి కదా. వంకాయలో ఆయిల్ కనపడకపోతే వంకాయ తినబుద్ది కాదు. ఇందాక ఫ్రై చేసుకుని నేను మిక్సీలో పెట్టుకుంటా పేస్ట్. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. నేను అన్నిట్లో ఆవాలు వాడనండి, అందుకనే జీలకర్ర ఒకటే వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా మెంతికూర ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ బాగా వస్తుంది. లేకపోతే కొద్దిగా మెంతులు పేస్ట్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. నా దగ్గర మెంతికూర ఉంది కాబట్టి నేను మెంతికూర వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం. మీరు మెంతులు వేసుకోవాలంటే ఫ్రైలోనే కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం అయితే తగినంత వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ తింటాం మేము, అందుకని అందులో నా మసాలా అంతా కొబ్బరి అవి ఉన్నాయి, పల్లీలు అవి ఉన్నాయి కదా, అందుకని కొద్దిగా కారం ఎక్కువే పడుతుందని ఎక్కువ వేసుకున్నాను. కొద్దిగా కిచెన్ మసాలా వేసుకున్నాను, ధనియాల పౌడర్. ఇది ఆనియన్ ఫ్రై అయింది కదా, దీంట్లోనే అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు మనం వంకాయ కట్ చేసి పెట్టుకొని మసాలా నింపేసుకుందాము. ఇక 4 పచ్చళ్ళు కట్ చేసుకోవాలి. దీంట్లో మసాలా ఇందాక చూపించిన మసాలా ఇందులో ఎక్కిచ్చేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీంట్లో వేసేసుకుందామండి. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది కదా. దీనికైతే టైం పడుతుందండి వంకాయ ఫ్రై అవ్వడానికి. వంకాయ కర్రీ బగారా రైస్ వేసుకొని తింటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ కూడా పనిచేయదండి, అంత బాగుంటుంది వంకాయ. కాసేపు మగ్గించుకుందామండి మూత పెట్టి. కొద్దిగా మగ్గిపోయినాయి కదా, ఇంకా మగ్గాలి ఇవి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇందాక మిగిలినది మసాలా దీంట్లో వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడకాలి కదా.
నేను వాటర్ కూడా వేస్తా. వంకాయ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. వాటర్ వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలండి, ఇది మంచిగా మగ్గుతుంది. కొద్దిగా చక్కెర వేసుకుంటున్నాను. మనము చక్కెర ముందు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం నిమ్మకాయ వేసుకున్నాం కదా, ఎక్కువ పులుపు తగలకుండా ఉండడానికి చక్కెర వేసుకున్నా. దాంట్లో వేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందుకే పైన వేసాను. ఇప్పుడు చూడండి, ఇంకా ఉడకలేదు కదా. మనం ప్లేట్ లాగా ఉన్నది ఏదైనా ఒకటి తీసి దాని మీద పెట్టుకొని దాని మీద పెట్టుకోవచ్చు. వాటర్ వేసుకోవాలండి, దీని మీద వాటర్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఏదైనా బీట్రూట్, దొండకాయ ఇలా వాటర్ వేసి పెట్టుకున్నారనుకో మంచిగా మగ్గుతుంది. ఆయిల్ కూడా ఎంత వేసుకున్నా సరే పైకి వచ్చేస్తుంది ఆయిల్. నేను ఏదన్నా ఉడకని కర్రీలు ఉంటే కంపల్సరీ వాటర్ వేసి పెడతాను. ఇంకా ఉడకలేదు, ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుందామండి. ఇలా వాటర్ వేసి పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా వస్తుందండి, ఎందుకంటే పైనకి ఆవిరి పోదు కదా, పైకి కింద అడుగు కూడా పట్టదు. చూడండి ఎలా వచ్చిందో, వాటర్ పెడితే అస్సలు మాడిపోదు, ఎంత బాగా వస్తుందో కర్రీ. ఇది ఇటు పెట్టుకొని మనం వేరే పని చేసుకున్నా కూడా ఇది అడుగు పట్టదు, ఇలా వాటర్ పైన పెట్టుకుంటే. ఇంకా కొద్దిసేపు పెట్టుకుందాం. చూడండి పూర్తిగా మగ్గిపోయింది, చూసారా వంకాయ ఎంత బాగా కనిపిస్తుందో. మంచిగా ఫ్రై అయింది, మసాలా కూడా ఉడికింది మంచిగా. నేను బగారా రైస్ చేసిన, ఇప్పుడు దాంతో తినేయటమే. చూడండి ఖాళీ వంకాయ తినేయాలనిపిస్తుంది కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నంలో వేసుకొని తినేయటమేనండి, మిగిలిన పని అదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.